ఆయనదో తరహా. ఆయనలా మరెవరూ ఉండరు. కోపం వస్తే తిట్టేది ఆయనే, సంతోషం వస్తే కౌగిలించుకుని ఎత్తుకునేది ఆయనే. ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. ఆ పెద్ద మనిషి వయస్సు మీరిపోయి చిన్న మెదడు చిట్టిపోయిందా? గతంలో చూడనంత చిల్లర చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకోవడం ప్రపంచం మొత్తానికి అలవాటైపోయింది. ఇంతకీ ఆయనెవరో కాదు, అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గారు. తనకు నచ్చిన మేనరిజంతోనే మాట్లాడతారు. మొహం 33 వంకర్లు తిప్పుతూ మాట్లాడే మాటలు వింటుంటే సొంత దేశానికే విసుగెత్తిపోతోంది. పూటకొకసారి మాట మారుస్తున్న ట్రంప్ వ్యవహార శైలి రోజు రోజుకు ఆయన్ను కామెడీ కింగ్ గా మార్చేస్తుంది. ప్రచారం దగ్గర నుండి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఆయన ఇచ్చిన నినాదానికి అంతరార్థం ఇదేనా? ఎవరు నవ్విపోతే నాకేంటి, నేను మాత్రం తగ్గేదలే అంటూ డైలాగులు కొడుతుంటారు. ట్రంప్ 2.0ను భరించడం చాలా కష్టంగా ఉంది. ట్రంప్ సతీమణి ఫస్ట్ లేడీ మెలానియా ఈయనకు దూరంగా కొడుకు దగ్గరే ఉండిపోయి ప్రశాంతంగా ఉంటోంది. ఈయన మాత్రం రోజుకొక సీన్ క్రియేట్ చేస్తూ ప్రపంచానికి ఊపిరి సలుపుకోనియకుండా చేస్తున్నారు. ఎప్పుడే విధంగా ఉంటారో ఆయన సహచరుడికే తెలియడం లేదు. ఇన్నాళ్లు వృద్ధాప్యం మీద పడ్డ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తడబాటడం మతి వరకు కళలను చూసాం. ఇప్పుడు దాదాపు అదే వయసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తలుపు వెడుపులను చూస్తున్నాం. ఆ మధ్య 1-to-1 సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను వెంటేసుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై చిరుబురులాడారు. అంతకుముందు దిగుమతులపై ఆంక్షలు పెట్టినట్టే పెంచి డ్రాగన్ కంట్రీ చైనా మీద దయ చూపించినట్టు మళ్లీ తగ్గించారు. షీ జింగ్పిన్ తో చిల్లర గేమ్ ఆడి ఏకంగా ట్రేడ్ వార్ లాంటిది ప్రకటించారు. ఆ తర్వాత ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్టు తగ్గిపోయారు. 100% సుంకాలను పెంచినట్టే పెంచి అడ్డంగా తగ్గించారు. భారత్ తమకు అత్యంత ప్రియమైన దేశమని, భారత ప్రధాని తనకు అత్యంత సన్నిహిత మిత్రుడు అంటూ భారీ డైలాగులు కొట్టి ఆ తర్వాత ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. దేశం మీద వేయాల్సిన టారిఫ్లు వేసేశారు. పైగా అందరూ చూస్తుండగానే యాపిల్ ఫోన్లు భారత్లో తయారు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ అదే స్టాండ్ లో ఉన్నారు. మన దేశంలో యాపిల్ ఫోన్ తయారీని అస్సలు ఇష్టపడడం లేదు. పహల్గామ్ ఘటనతో మన దేశం పాకిస్తాన్తో పరిమిత యుద్ధం చేస్తున్న సందర్భంగా ఆపరేషన్ సింధూర్కి చెయ్యి అడ్డం పెట్టింది నేనే అంటూ దండోరా వేసుకున్నారు. నిన్నటికి నిన్న కూడా మరొకమారు ఆ ఘనత తనదేనంటూ డప్పు కొట్టుకున్నారు. అయ్యా, అది నువ్వు చేసింది కాదు, మా దేశం అంతర్గతంగా తీసుకున్న నిర్ణయమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ భారత ప్రధాని మోదీ పనిగట్టుకుని ఫోన్ చేసి చెప్పినా వదలకుండా ఆ క్రెడిట్ తనదేనంటూ చాటింపుకు దిగుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ ను యుద్ధ విరమణకు ఒప్పించారని ట్రంప్ ఆ తర్వాత దానిని మర్చిపోయారు. అంతెందుకు, అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ గాజాపై యథేచ్ఛగా దాడి చేస్తుంటే తప్పుదారి పట్టించేలా మాట్లాడి తన రూటే వేరన్నారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ చేసింది కూడా తానేనని చెప్తున్నారు. పైగా ఇరాన్ తాను చెప్పిన మాట విని అణు ఒప్పందానికి దిగి రాకపోతే ఆపిన యుద్ధం మళ్లీ ఏ క్షణమైనా రావచ్చని బెదిరింపుకు దిగుతున్నారు. ఒకరోజు వార్నింగ్ ఇస్తారు, వెంటనే కాంప్రమైజ్ అయిపోతారు. ఒకసారి పొట్టు తిడతారు, కాసేపాగి అద్భుతమైన వ్యక్తులు, అద్భుతమైన దేశం అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. తప్పించేది తనే, కాపాడానంటున్నది తనే. రెమో ఆయనే, రాము ఆయనే. మనసులో ఏదనిపిస్తే అది చేసే భోలాకోరు మనిషి అనుకోవాలా, లేక చిన్న పిల్లాడి మనస్తత్వమని సరిపెట్టుకోవాలా? ఫస్ట్ టర్మ్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నాతో అందరూ ఆడుకున్నారు. నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తొక్కాలని చూశారు. సెకండ్ టర్మ్ లో ఇప్పుడు నా టైం వచ్చింది, మిమ్మల్ని అందరినీ తరిమి కొడతా, తిక్క పుట్టిస్తా అని ఇటీవలే తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ పై ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఆయన మనస్తత్వం ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలని అంటున్నారు విశ్లేషకులు. బహుశా ఈయన కూడా వృద్ధాప్యం మీద పడి అలా ప్రవర్తిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. పైగా ఈ మధ్య గమనించారా, అధ్యక్షుడు ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ 1 విమానం మెట్లెక్కుతూ అచ్చం బైడెన్ లాగానే తూలిపడ్డబోయారు. గతంలో ఇదే విషయంపై తన ప్రచారంలో జో బైడెన్ మీద జోకులు వేశారు. ఆయనకు నడక కూడా కష్టంగానే ఉందంటూ ఎన్నో మాటలు అన్నారు. కర్మ రివర్స్ అంటే ఇదేనేమో. బైడెన్ ఎదుర్కొన్న సమస్యలే ట్రంప్ కూడా ఎదుర్కొంటున్నారు. ఆయన పెద్దగా చేసిందేమీ లేదు, ఈయన చేస్తున్నదేమీ లేదని అంటున్నారు అమెరికా ప్రజలు. అందుకే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. రాను రాను ఆయనపై అసమ్మతి ఉద్యమ రూపం తీసుకున్న ఆశ్చర్యం లేదని అంటున్నారు. ట్రంప్ తన విచిత్ర విన్యాసాలతో ఇంట గెలవలేక రచ్చ గెలవలేక సతమతమవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు నో కింగ్స్ డే పేరుతో జరిగే ఇమిగ్రెంట్ల ఆందోళనలతో అంతర్గతంగా ఆగమైపోతోంది అగ్రరాజ్యం అమెరికా.
అటు ట్రంప్ మాత్రం మిగతా దేశాల్లో యుద్ధ సన్నివేశాలకు తనదైన డైరెక్షన్ ఇస్తూ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తూ అబాసు పాలవుతున్నారు. ఇలా కింద మీద పడుతున్న అమెరికా అధ్యక్షుల వారికి ఇండియా కూడా చాచి కొట్టినంత పనిచేసింది. నేనొస్తే యుద్ధాన్ని ఆపేస్తానంటూ ఎన్నికల ముందు శాంతి కాముకుడిలా పోజు కొట్టిన డొనాల్డ్ ట్రంప్ పవర్లొచ్చాక ఆ దిశగా ప్రయత్నాలు చేశారో లేదో గాని ప్రయత్నించినట్టు కలరింగ్ మాత్రం పదే పదే ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన పెదరాయిటీ తానేనంటూ 14 సార్లు చాటింపు వేసుకున్నారు. తర్వాత G7 సమ్మిట్ లో పాల్గొని వెనక్కొస్తున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి 35 నిమిషాల పాటు తలంటు పోశారు ప్రధాని మోదీ. దాయాది దేశం రిక్వెస్ట్ మేరకే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని, ఇందులో అమెరికా రోల్ ఎక్కడా లేదని ఖరాఖండిగా చెప్పేసినప్పుడు ట్రంప్ ముఖం కందగడ్డలా మారిపోయి ఉండొచ్చు. పోనీ అంత డైరెక్ట్ గా చెప్పినా వదలకుండా మళ్ళీ నెదర్లాండ్స్ లోను అదే రికార్డు వేయడం చూస్తే విసుగు పుడుతోంది. ఇప్పటికే మన దేశపు నెటిజన్లు సోషల్ మీడియాలో ఏకి పడేస్తున్న అదే పాట పాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. పాడిందే పాడరా అనే సామెతను గుర్తు చేస్తున్న ట్రంప్ వ్యవహార తీరు ఆయన అనుచరులకే కంపరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అంతెందుకు, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తావనకే వద్దాం. డెమోక్రటిక్ పార్టీ మేయర్ ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన 33 ఏళ్ల జొహ్రాన్ మమ్దాని సంచలన విజయం సాధించారు. న్యూయార్క్ నగర రాజకీయాల్లో ఇదొక అనూహ్య పరిణామం. రాజకీయ దుద్దండుడు మాజీ గవర్నర్ ఆండ్రూ క్యుమోను సైతం ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచిన మమ్దాని డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం పిచ్చోడిగా కనిపిస్తున్నాడు. డెమోక్రటిక్ పార్టీ పైన, ఆ పార్టీలోని నేతల పైన అక్కసు వెళ్లగొక్కుతూ ట్రంప్ చేసిన సెటైర్లు ఆయన పిన్న బుద్ధిని మళ్లీ బయట పెట్టేశాయి. జొహ్రాన్ మమ్దాని 100% కమ్యూనిస్టు పిచ్చోడు అంటూ ట్రంప్ చేసిన విమర్శలు, ఆయన ఆడిన వెటకారం ట్రంప్ ఒరిజినాలిటీని బయట పెట్టేసింది. గిల్లేది ఆయనే, ఆ తర్వాత ఆయింట్మెంట్ పూసేది కూడా ఆయనే. యుద్ధం చేద్దామా అని రెచ్చగొట్టేది ఆయనే, వారు వద్దని ఆపింది ఆయనే. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ టార్గెట్ గా 2 వారాలుగా ట్రంప్ ఆడుతున్న గేమ్ మామూలు గేమ్ కాదు. కాల్పుల విరమణకు పిలుపునిచ్చి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాన్ని కీలుబొమ్మలను చేసి ఆడించారా? ఆ సందర్భంలో ట్రంప్ తీరు డౌట్లు పుట్టించింది. ఇరాన్ పైకి ఇజ్రాయెల్ ను ఎగదోయడమే కాదు, తనకు తాను యుద్ధానికి దిగి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని సర్వనాశనం చేశానంటూ లేని మీసాని విలేశారు. మరణమా శరణమా ఏదో ఒకటే నీకు చాయిస్ అంటూ ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చి వైమానిక దాడులు వెంటనే ఆపేయాలంటూ ఇజ్రాయెల్ పై కస్సుబుస్సులాడారు. అసలు యుద్ధం ఎందుకు మొదలుపెట్టినట్లు, ఎందుకు విరమించినట్లు? ఇరాన్ సంధికొచ్చిందా? మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గాయా అంటే అది లేదు. విచిత్రం ఏంటంటే ఎప్పుడూ లేనిది ఈసారి తన జిగ్రీ దోస్త్ ఇజ్రాయెల్ పైనే బ్యాడ్ వర్డ్స్ ఉపయోగిస్తూ కోపడడం విలేకరులను ఇబ్బంది పెట్టింది. ఆయన తీరు, ఆయన మైండ్ సెట్ పై డౌట్లు పుట్టిస్తోంది. అలాగని బుర్రలో ఏదనిపిస్తే అది చేసే బోలా మనిషి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ట్రంప్ కెరీర్ లో సునక విన్యాసాల కంటే నక్క నాటకాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు, ఎవరిని, ఎప్పుడు, ఎలా ప్రేమిస్తాడో తెలియదు. ఆ వెంటనే ఎందుకు కటిఫ్ చెప్తాడో తెలియదు. మోదీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటారు, అదే నోటితో ఐ లవ్ పాకిస్తాన్ ని యుగళ గీతం ఎత్తుకుంటారు. ప్రపంచ తీవ్రవాదానికి అడ్డాగా మారి ఒసామా బిన్ లాడెన్ ను జోబులో దాచిపెట్టుకున్న పాకిస్తాన్ ను సైతం చంకనెత్తుకోవడం ఎంతవరకు నైతికమో ఆయనకే తెలియాలి.